అంకిత భావంతో పనిచేసే ఉద్యోగిని సన్మానించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరులోని అంబేద్కర్ భవన్లో పదవి విరమణ చేసిన గడ్డం లూథరన్ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరులోని అంబేద్కర్ భవన్లో సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన గడ్డం లూథరన్ను బుధవారం రాత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై మాట్లాడారు. సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి లూథరన్ అని కొనియాడారు. అనంతరం ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు, సంస్థల ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి, బత్తిని విజయ్ కుమార్, అరవ పార్వతయ్య, పాస్టర్ లూథర్ మొదలగు వారు పాల్గొన్నారు. దీన్ని ఒక 2 సంవత్సరాల లోపల మంచి నేను శ్రీనివాసరావు గారు మేము అదే మాట్లాడుకుంటున్నాం. ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకోవచ్చు ఇక్కడ. కాబట్టి మీ అందరి తరఫున, మా తరఫున, ఈ అందరి తరఫున నేను మా తమ్ముడిని అడిగేది ఏంటంటే దీన్ని పట్టించుకోమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇది లేట్ అయ్యే లోపల రిటైర్డ్ ఉద్యోగులు 40 ఎకరాలు తీసేసుకున్నారు. లేట్ అయ్యిందని వాళ్ళు మాత్రమే. కాబట్టి తమ్ముడు ఈ విషయంలో ఎమ్మెల్యే గారు దయవుంచి ₹1 కోటి సద్వినియోగం, లేకపోతే ఈ సోషల్ వెల్ఫేర్ చిన్నవాడు కాదు, ఈ డబ్బుని మాయం చేస్తారు. కాబట్టి ఈ డబ్బులు మాయం కాకుండా ఈ ₹1 కోటితో పేదోళ్ళు అంటే ఈ గూడూరు పట్టణం అంటే ముఖ్యంగా రిటైర్మెంట్ జీవితం అనేది చాలా మంది చెప్తుంటారు, శేష జీవితం కాదు, సెకండ్ ఇన్నింగ్ స్టార్టింగ్ అన్నమాట. ఖచ్చితంగా దేవుని పని చేస్తున్నాడు కాబట్టి, దేవుని కార్యక్రమాలతో ఆయన ముడిపడి ఉన్నాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆయనకి ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని వారిద్దరికి, వారి వధువులిద్దరికి ఇస్తాడని ఆశిస్తాను. ఎలాంటి ఇబ్బందులు మన వల్ల ఇతరులకు కలగకుండా సమాజానికి మనం ఏదైనా చేయగల అవకాశం చేయగలిగి ఉంటే మన కుటుంబం కూడా మన యొక్క ఉద్యోగ బాధ్యతల వల్ల మన బిడ్డలు కానీ వాళ్ళు బాగా చదువుకొని సెటిల్ అయిపోతే అంతకన్నా సంతోషకరమైన అంశము ఇంకోటి ఉండదు. లోతరు నాకు పరిచయము జాన్ ప్రభాకర్ ద్వారా. మేము 72లో ఇంటర్మీడియట్ గూడూరు కాలేజ్ చదివేటప్పుడు జాన్ ప్రభాకర్ నాకు పరిచయం. అంతకుముందు 70లో మేము డైరెక్ట్గా పరిచయం లేకపోయినా ఆటల ద్వారా మేము చెన్నూరు తరపు నుంచి బ్యాడ్మింటన్ టీం వస్తే, వాడు గూడూరు తరపు నుంచి బ్యాడ్మింటన్ టీం వస్తే కోర్టులో అక్కడ పరిచయం అయినాను. అప్పటి నుంచి కూడా మా పరిచయం ఇప్పటిదాకా అలాగే కొనసాగుతుంది. ఫస్ట్లో ఎట్టా ఆ సంబంధాలు ఉండే ఆ విధంగా ఇప్పటిదాకా వారి ద్వారా పోతారు నాకు పరిచయం. ఆల్మోస్ట్ 77, 80s ఆ ప్రాంతంలో గూడూరు కాలేజ్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు జైకర్ చనిపోయినాడు. జైకరు, జాన్ ప్రభాకరు, లోతరు. ఎందుకంటే ఒక ఏఎస్డబ్ల్యూ ఆఫీస్కి ముఖ్యంగా ఒక స్పెషాలిటీ ఉంది. జ్యూరిడిక్షన్ కనీసం 4-5 మండలాలు ఉంటుంది. కానీ ఆఫీస్కి ఒకే ఆఫీసరు, ఒక క్లర్కు, ఒక అటెండర్. ఇది ప్రత్యేకత. అంటే ఆఫీసరు లేకపోతే క్లర్కే ఆఫీసరు, క్లర్క్ లేకపోతే అటెండరే క్లర్కు, ఆఫీసర్ అన్నీ ఉండేది ముగ్గురే ఆఫీస్కి. 3-4 మండలాలు మినిమం జ్యూరిడిక్షన్ ఉంటుంది. హాస్టల్స్ ఉంటాయి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఉంటాయి, స్కాలర్షిప్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి. ఈ మొత్తం సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నాకు చాలా కొన్ని రోజులు క్లర్క్ కూడా లేని పరిస్థితి, ట్రాన్స్ఫర్ అయిపోయిన పరిస్థితుల్లో ఆ రోజుల్లో నాకు నెల్లూరు ఇన్ఛార్జ్ ఇచ్చారు. నెల్లూరు ఖాళీ అయింది. ఎందుకంటే నెల్లూరులో నాలాంటి వాడు ఒక రిక్రూట్ ఫెలో కావాలని చెప్పేసి నెల్లూరు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఈక్వల్ జ్యూరిడిక్షన్స్, పెద్ద జ్యూరిడిక్షన్స్, 14,000 అప్లికేషన్స్ నేను పోస్ట్ మెట్రిక్ డీల్ చేయాలి, కంప్యూటర్లో ఆన్లైన్ చేయాలి. అయితే నాకేంటంటే అతను కేవలం అటెండరే కాదు, కానీ నాకు అన్నతమ్ముల్లాగా నాకు సలహా ఇచ్చి, సూచనలు ఇచ్చి, తర్వాత నేను ఎలా మసులుకోవాలను. ఎందుకంటే ఊళ్ళో ఎందరో పెద్ద నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అఫీషియల్స్ కానీ, తర్వాత మాకు సంబంధించిన కాలేజీలు, ఇతర అన్నీ మాకు సంబంధించిన పనుల్లో ఒత్తిడిలో ఉన్నా కూడా తాను జాగ్రత్తగా మనం ఏ పని చేయాలనేది ముందుగా ప్లాన్ వేసి చెప్తాను. సార్ మనం ఇలాగ చేస్తే మనం ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది, లేకపోతే ఇది ఇబ్బంది కలిగించే పరిస్థితి. హాస్టల్స్ వెళ్తుంటాం. హాస్టల్కి వెళ్ళినా కూడా పిల్లల యోగక్షేమాలు చూసేటప్పుడు అక్కడ ఉన్న వార్డెన్స్ కూడా నాకు తెలియకుండానే మందలిస్తాను. ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే అక్కడే సరి చేస్తాను.
సంప్రదించడం, విజయమోహన్ మాకు సహాయం చేయడం కూడా జరగడం జరిగింది. ఈ విషయం అంతా కూడా విజయమోహన్ చెప్పి ఉన్నారు. మరి మా సంఘం తరఫున మా ఈ సెంట్ పాల్ లూథరన్ చర్చ్ నందు నేను లూథర్ సెక్రటరీగా, నేను వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాము. మా ఇక్కడిగా ఈ కార్యక్రమాన్ని లూథర్ గారికి, ఆయన సత్యమణి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. మేము కలిసిమెలిసి ఎంతో కాలంగా ఉంటున్నాము. మరి ఒక మామూలు అల్లుడుగా వచ్చానని తెలియజేస్తున్నా. కుటుంబ సభ్యుడిగా వచ్చాను కానీ ఒక శాసనసభ్యుడిగా మాత్రం కానే కాదు. ఎందువల్లంటే మా తాతగారికి అంటే మా అమ్మకి 4 అక్క చెల్లెళ్ళు, వాళ్ళ 5 మంది మొత్తం సంతానం. 5 మందికి సొంత తమ్ముడు లేకపోయినా మా లూథర్ మామ ఎప్పుడు మా అమ్మ కానీ మా పెద్దమ్మ కానీ చెప్పేవాడు, మా సొంత తమ్ముడు లూథర్ అని చెప్పేవాడు. అలాగే మా అమ్మ పెళ్ళిలో కూడా మా నాన్న కోటు పెట్టుకుగా కూడా ఫోటో ఉంది. కోటు పట్టుకొని పక్కన నిలబడి ఉండండి. అడిగిన ఎవరంటే మీ లూథర్ మామరా, మా తమ్ముడు అనేది మామ ఎప్పుడు కూడా. అలాగే మా నాన్నగారు కూడా ఎవరిని అభిమానించను కానీ మా లూథర్ మామని చాలా అభిమానించేవాడు. ఎవరితో ఇంతమంది మా సొంత బంధువులు ఉన్నా కానీ మా లూథర్ మామతో ఉన్నటువంటి క్లోజ్నెస్ ఎవరితో కూడా మా నాన్న అంత క్లోజ్గా ఉండేవాడు కాదు. అలాగే మేము చిన్నప్పుడు కూడా మా మామ పెళ్ళినప్పుడు కూడా మేము దగ్గర ఉన్నాం. మా మామ విజయన్న చెప్పినట్టు అంత మృదు స్వభావం కాదు చిన్నప్పుడు. మాలాగే ఆయన కూడా చాలా యాక్టివ్. కానీ మా పెళ్ళైన తర్వాత అక్కడిని చేసుకున్న తర్వాత చాలా కామ్ అయిపోయాడు, కంట్రోలింగ్ అయిపోయాడు. అది వాస్తవమైనటువంటి పరిస్థితిని చెప్తున్నా. ఈరోజు మా మామ గురించి ఆ రోజు 85లో జాన్ ప్రభాకరు, జయకరు, శ్రీహరి కూడా వాల్మీకి పనిచేస్తున్నాడు. జయకరు చనిపోయినాడు. వీళ్ళందరూ కలిసి నన్ను చెన్నూరు తీసుకుపోయి లూథర్ ఖాళీగా ఉన్నాడు, వాడికి ఏదో ఒకటి చేయాలా అని విజయమోహన్ రెడ్డి గారికి చెప్పి ఆ సమయంలోనే నాకు ఇంటర్వ్యూ కూడా వచ్చింది. ఎంప్లాయ్మెంట్ ద్వారా 13 సంవత్సరాల తర్వాత ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇంటర్వ్యూ వచ్చింది. ఆ వచ్చిన తర్వాత విజయమోహన్ రెడ్డి, వైఎస్ఆర్ గారు కూడా వచ్చింది. ఆయన భిక్షే నేను ఈరోజు రిటైర్డ్ అవుతున్నానంటే విజయకుమార్ రెడ్డి భిక్షే. తర్వాత ఇక్కడ బతిని విజయకుమార్ అన్న ఉన్నాడు. ఆయన వల్ల ఏంటంటే నన్ను బయటికి ఏ విధంగా ఎక్కడికి పోయకుండా చర్చి యాక్టివిటీస్లో ఉపయోగిస్తూ సెక్రటరీగా ప్రస్తుతానికి పనిచేయచ్చు, ఇక్కడే ఉన్నాను. తర్వాత వచ్చి సుధాకర్ అన్న కూడా నాకు ఎంతో ఆప్తుడు. పార్వతి కూడా అన్ని విధాలా నన్ను గురించి చెప్పినాడు. ఆయన చెప్పినట్టే హాస్టల్ విద్యార్థులకి ఎక్కడ సీటు ఎక్కడ ఏది కావాలన్నా కూడా నువ్వు రాబావా నేను చేస్తాను అంటే, ఎందుకు చేస్తానని అంత హామీ ఇస్తున్నానంటే ఏజ్ డబ్బులు ఇద్దరు నాకు అనుకూలంగా ఉంటారు. ఏ ఏజ్ డబ్బులు వచ్చినా కూడా నాకు అనుకూలంగానే ఉంటారు. అంటే నేను పెద్ద ఇదని కాదు, ఆ విధంగా నేను చేసుకుంటా ఏజ్ డబ్బులు కాదు. ఎందుకంటే ఆయన చెప్పిన పని ఏదైనా ఒపిడేట్గా చేసుకోగలను. చేసుకున్న దానివల్ల ఎట్టడి పని అయినా సరే సార్ ఇది చేయండి, ఇది ఆ కార్డు లేదు ఈ కార్డు లేదు అన్నా కూడా ఎట్టోడు చేద్దాంలే సార్ పేదోడు అని చెప్పేసి ఆయన శ్రీనివాస్ కుమార్ సార్ అయితే చాలా స్ట్రిక్ట్. ఉదయం 5 గంటలకైనా ఫోన్ చేసి ఆ వాటర్ ట్యాంక్ కాడ ఉంచి బండి ఎక్కించుకొని పోయాడు. నేను ఒకరోజు సార్కి చెప్పిన, సార్ ఎగిరి తెంచినదే కూలి, ఎగరకుండా తెంచినదే కూలి అని చెప్పేవాడిని.